నేను చెప్పడం మర్చిపోయానండి. ఈ మధ్యనే నేను ఒక 3 డేస్ ముందు నేను క్యారెట్ ఆవకాయ చేశానండి. అప్పుడే చూసారు కదండి, డబ్బా ఖాళీ అయిపోయింది ఆల్మోస్ట్. సో చాలా టేస్టీగా ఉందంటున్నారు అందరూ. సో మీరు కూడా ట్రై చేయండి. ఏం లేదండి, సింపుల్ అండి. క్యారెట్ ముక్కలు మనం పీసెస్ కింద ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఆ ముక్కలు పెట్టుకుని అందులో మనము కారము, ఉప్పు యాడ్ చేసుకోవాలండి. కలిపేసుకోవాలి బాగాను. కలిపేసుకుని అందులో లైట్గా కొంచెం అంటే కొంచెం మెంతిపొడి కూడా వేసుకోవాలండి. మెంతిపొడి అంటే మనం వేయించి ఉంచుకున్న మెంతిపొడి, అది ఆప్షనల్ అండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మెంతిపొడి అవసరం లేకపోయినా మనం ఏం చేయాలంటే, ఆవకాయ కనుక మనకి ఆవపిండి ఉంటే ఆవపిండి కలుపుకోవచ్చండి. లేదంటే కనుక మస్టర్డ్ ఆయిల్ అని అమ్ముతారు కదండి, ఈ మస్టర్డ్ ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేశాను. చూసారు కదండి, ఎలాగ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 or 2 లెమన్స్ మనం పిండుకోవాలండి. నేను ఈ డబ్బాకి 2 లెమన్స్ పిండాను. ఎందుకంటే చిన్న ఫ్లేవర్, లెమన్ ఫ్లేవర్ కూడా వస్తుంది. చాలా టేస్టీగా ఉందండి. చాలా కలర్ఫుల్గా ఉంది ఆవకాయ. కర్డ్ రైస్లోకి, దాంట్లోకి మన ప్లెయిన్ దాల్లోకి అయితే చెప్పనవసరం లేదండి. గార్లిక్ ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళు 1 or 2 గార్లిక్ క్లోవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి. తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ రెసిపీ, వెంటనే అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్ అండి. మనకి కారము, ఉప్పు యాడ్ చేసుకోవడము, ముక్కలు ఏముంటే అవి చక్కగా కట్ చేసుకోవడము. గార్లిక్ కూడా మనం కట్ చేసుకోవచ్చండి ఈ పీసులతో సమానంగా, ఆ ఫ్లేవర్ కూడా ఇష్టమైన వాళ్ళకి. సో అందులో మనం లెమన్ పిండుకోవడం అండి, లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవడం. నెక్స్ట్ మనము ఆవ నూనె యాడ్ చేసుకోవడమేనండి. చూసారు కదండి, సింపుల్ రెసిపీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.